హలో ఆల్! ఇవాళ మా కోసం మా అత్తయ్య భక్షాలు చేసిందనమాట. ఎలా చేసిందో చూద్దాం. హాఫ్ కప్ మైదా ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసి, శనగపప్పు తీసుకొని బాయిల్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఒక బౌల్‌లో బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలనమాట. ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా గ్రైండ్ అయ్యిందో. నెక్స్ట్ స్టవ్ పైన తీసుకున్న బెల్లంని బాగా కరిగించాలన్నమాట. తర్వాత గ్రైండ్ చేసిన పౌడర్ని బెల్లంలో కరిగించిన దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి బాల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తుంది. చపాతీస్ చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, ఎలాంటి స్ట్రగల్స్ లేకుండా. ఇప్పుడు మనం బాల్స్ కట్టుకున్నాక ఇందాక తీసుకున్న దాన్ని అందులో మిడిల్లో ప్లేస్ చేయాలి. మా అత్తయ్య ఎలా చేస్తుందో అలా చేయాలి. నేను ఒక్కసారి అడిగినా అని నా కోసం మా అత్తయ్య కష్టపడి భక్షాలు చేసిందనమాట. ఎంతైనా ఎవరికైనా ఇష్టం కదా భక్షాలు. అలా కవర్లో ప్లేస్ చేసి నీట్గా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అది చూడండి ఎలా ప్రెస్ చేస్తుందో మా అత్తయ్య. అలా ప్రెస్ చేసుకుంటే మంచిగా ఒక రౌండ్ షేప్గా నీట్గా వస్తాయి. అలా ప్రెస్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పైన ఫస్ట్ గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక తర్వాత నెక్స్ట్ పైన గీ అన్న ఆయిల్ అన్న యాడ్ చేసుకోవాలి. అది మన ఇష్టం. మేము ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాం, గీ లేకుండా అప్పటికప్పుడు. సో నెక్స్ట్ ఇలా అవుతుంది అనమాట. హౌ ఇస్ ఇట్?